ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని ప్రజలు మేల్కోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన గోడ పత్రికలను వంగగీత విశ్వనాథ్ ఆవిష్కరించారు. పిఠాపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వంగగీత విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విధంగా మరి మొత్తంగా ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో వైద్య విద్య అందరికీ అందాలి, వైద్యం అందరికీ అందాలి, ప్రభుత్వ మరి హాస్పిటల్స్ అన్ని కూడా బలోపేతం కావాలి, అప్పుడే పేదవాడి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఉంటుందని మరి చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గాని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గాని, సీఎం రిలీఫ్ విషయంలో గాని, ఆరోగ్యశ్రీ విషయంలో గాని, అదే విధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో గాని ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మెడికల్ సిబ్బందిని నియమించడంలో గాని, డాక్టర్స్ నియామకంలో గాని ఎక్కడా కూడా వెనుకాడకుండా జగన్ గారి ప్రభుత్వం ప్రజలకి అండదండలుగా ఉండడం జరిగింది. వైద్య విద్యని అందరికీ అందే విధంగా ఇన్ని కళాశాలను తీసుకొని వచ్చి కేంద్రం అప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ తీసుకొస్తే ఈ రోజు వాటిని కొనసాగించడం మానేసి, వాటిని పూర్తి చేయడం మానేసి ప్రజారోగ్యాన్ని, ప్రజా విద్యని అమ్మకానికి పెట్టడం అనేది దారుణమైన విషయం. అందుకే ప్రజలందరి తరఫున స్పందించాలి, ప్రజలందరి తరఫున మనం పోరాటం చెయ్యాలని మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుని కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మరి పిఠాపురం నియోజకవర్గంలో పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి వందలాది సంతకాలు చేయించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా, మున్సిపల్ ఉన్న ప్రతి వార్డుల నుంచి సంతకాలు తీసుకొని మాకిచ్చిన డేట్ ప్రకారము నవంబర్ 22వ తేదీకి సంతకాలన్నీ సేకరించి వాటిని పంపించడం జరుగుతుంది. గవర్నర్ గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాటం చేస్తుంది.